లుకౌట్ నోటీసులు ఉండటంతో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాశ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఈరోజు బెంగళూరు ఎయిర్పోర్ట్లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. ఆయన బెంగళూరు నుంచి శ్రీలంక, అక్కడి నుంచి బ్యాంకాక్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు మనకి ప్రస్తుతం సమాచారం అందుతోంది. ఇటీవలే సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఇటు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన బెంగళూరు ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. సాధారణంగా లుకౌట్ నోటీసు, రెడ్ కార్డ్ నోటీసు ఇటువంటివి జారీ చేసినప్పుడు ఎవరైనా ప్రయాణికుడు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ పాస్పోర్టు, వాళ్ళ పేరు అవన్నీ తనిఖీలు చేస్తూ ఉంటారు. వెంటనే వారి పేరు పైన కనుక ఇటువంటి నోటీసులు ఏదైనా పెండింగ్లో ఉంటే వెంటనే ఒక అలర్ట్ వస్తుంది. దీంతో సంబంధిత పోలీసులకు సమాచారం అందిస్తారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రేషన్ సిబ్బంది బెంగళూరు నుంచి ఇక్కడ సిట్ అధికారులకు సమాచారం అందించారు. సిట్ అధికారులు ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విజయవాడ నుంచి ఇటు బెంగళూరు వెళ్తున్నట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో ఇటీవల నుంచి కొంత దర్యాప్తు పురోగతి సాధించడంతో పాటుగా పలువురిని అరెస్టు చేయటం, వాళ్ళ నుంచి విచారణ జరిగిన సందర్భంలో కొత్త విషయాలు వెలుగులోకి రావటం జరిగింది. ఆ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మరికొందరిని విచారించటం, ఇందులో కొన్ని కంపెనీల పేర్లు కూడా నూతనంగా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసుకు సంబంధించి సంబంధాలు ఉన్నాయి అనే ఆరోపణలు రావటం, దాంతోపాటుగా ఆయన గన్మెన్లని విచారించారు. గిరి అనే గన్మెన్ నుంచి 164 స్టేట్మెంట్ కూడా ఇక్కడ రికార్డు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవల ఇటు తిరుపతి దర్యాప్తు బృందం వెళ్ళింది. సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి కొంతమందిని విచారించిన సందర్భంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి కూడా అక్కడ విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, డీకార్ట్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్లను సిట్ అధికారులు అందులో నిందితులుగా ఉన్నట్టు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే డీకార్ట్ లాజిస్టిక్కి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు ఇటు మిథున్ రెడ్డి కంపెనీకి వచ్చాయని చెప్తూ ఉన్నారు. మిథున్ రెడ్డి మళ్ళీ దాన్ని వెనక్కి వేశామని చెప్తున్నప్పటికీ ఇదంతా సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు మాత్రమే వెనక్కి తిరిగి ఇచ్చారనేది మనకి తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇందులో తాజాగా చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు రావడంతో ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయే అవకాశం ఉంది, విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వెంటనే సిట్ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇందులో వాళ్ళ గన్మెన్లను విచారించిన తర్వాత కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయని మనకి తెలుస్తోంది. ఇటీవల ఈ కేసులో A1గా ఉన్న రాజకాశ్ రెడ్డి, A31, 32, 33లుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కలిపి, అంటే నలుగురిని కలిపి ఒకేసారి కస్టడీకి తీసుకొని 2 రోజుల పాటు విచారించారు. ఆ విచారించిన సందర్భంలో మరికొన్ని కీలక విషయాలు కొన్ని సేకరించారు. దాని ఆధారంగా దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో సిట్ బృందాలు వాటి కోసం వాళ్ళకు సంబంధించినటువంటి ఆధారాల కోసం అందులో గాలిస్తూ ఉన్నారు. కొంతమంది గురించి సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డిని బెంగళూరు నుంచి ఇక్కడ విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. అది ఈరోజు ఇక్కడ నుంచి విజయవాడ నుంచి బయలుదేరి రాత్రికి అక్కడికి చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రేపు వచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో ఇంకా పోలీసులు అక్కడ సాధారణంగా ఎవరైనా లుకౌట్ నోటీసులు ఉన్నవాళ్ళు కనుక అక్కడ ఉన్నారని చెబితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి వాళ్ళని కస్టడీలో ఉంచేయాల్సిందిగా కోరే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకువస్తారు. ఇతర రాష్ట్రాలు కాబట్టి అక్కడ నుంచి ఒక్కొక్కసారి ట్రాన్సిట్ వారెంట్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ప్రక్రియ చేసుకొని సిట్ అధికారులు బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు మనకి సమాచారం
అయితే తెలుస్తోంది. మొత్తం మీద మరోసారి అంటే మరికొంతమంది నిందితులు ఇందులో అరెస్టు చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఇటీవల మిథున్ రెడ్డి కూడా ఇందులో ముందస్తు బెయిల్ దాఖలు చేయడం, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు నుంచి కొంత రక్షణ ఉంది. అయితే అప్పుడు కేసులో పూర్తి స్థాయి ఆధారాలు లభించలేదని ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కోర్టులో వాదనలో ఇటీవల వినిపించారు. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి వీరి పాత్రకు సంబంధించి కొన్ని స్పష్టమైన ఆధారాలు లభించినందునే మేము మళ్ళీ అతన్ని విచారించాలని కోరుతున్నట్లు చెప్తూ ఉన్నారు. ఇట్లా అంటే సిట్ దర్యాప్తు ఒకవైపు వేగవంతం చేస్తూ మరొకవైపు అరెస్టులు చేస్తూ కొత్త విషయాలు ఏదైనా సమాచారం నూతన సమాచారం కనుక తెలిస్తే వాటిని వెంటనే వాటి కోసం ఆధారాల కోసం ప్రయత్నిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు అక్కడ నుంచి ఇటు బెంగళూరు నుంచి తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు సంసిద్ధమవుతూ ఉన్నారు. తీసుకొచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించి అంటే అక్కడ నగదు ఇటు మద్యం సిండికేట్ నుంచి వచ్చినటువంటి నగదుని ఈయన కొంత వాడుకున్నారు, వినియోగించారు అనేది సమాచారం సిట్ దగ్గర ఉంది. అయితే అవి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎలా వినియోగించారు, ఆయన ద్వారా ఎవరికి చేర్చారు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీయనున్నారు. ఈరోజు బెంగళూరు వెళ్లేందుకైతే సిద్ధమవుతూ ఉన్నారు. పైత్ర కెమెరామెన్ స్వామితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంది? పవిత్ర, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విదేశాలకు వెళ్తుండగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పోలీసులు నిలువరించారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కు సంబంధించి అదుపులోకి తీసుకున్న నిందితులను విచారించిన తర్వాత కీలక అంశాలను రాబట్టిన సిట్ అధికారులు లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో భాగంగానే గడిచిన 2 నెలల క్రితం అంటే ఏప్రిల్ మే నెలల్లో పలుసార్లు సిట్ బృందం తిరుపతి జిల్లాలో పర్యటించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన అంచనలు కావచ్చు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పనిచేసిన గన్మెన్లను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. ఇందులో భాగంగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో భాగమైన గిరి, అదే విధంగా మదన్ రెడ్డి ఇద్దరిని విచారించారు. వీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు లోక్సభ నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన డబ్బులను ఎన్నికల సమయంలో వినియోగించుకున్నారని, దీనిపై ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వ్యక్తుల ద్వారా సమాచారం సేకరించిన సిట్ అధికారులు వాటిని నిర్ధారించుకునేందుకు అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకులు భద్రతా సిబ్బందిగా పనిచేసిన గన్మెన్లను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా చెవిరెడ్డి ప్రమేయం ఈ లిక్కర్ స్కామ్ లో ఉందని నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ఆయన విదేశాలకు వెళ్లకోకుండా ఉండేలా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేసినప్పటికీ ఇవాళ ఉదయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయన మీద లుకౌట్ నోటీసు ఉంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు విమానాశ్రయ అధికారులు లుకౌట్ నోటీసు జోరి ఉన్న నేపథ్యంలో మీరు విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని నిలువరించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ నిలువరించిన విమానాశ్రయ అధికారులు సిట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడకు తీసుకొచ్చేందుకు సిట్ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇవాళ సాయంత్రానికి కానీ మధ్యాహ్నానికి కానీ బెంగళూరుకు వెళ్లి సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విజయవాడకు తరలించేందుకు అవకాశం ఉంది. పవిత్ర, నారాయణప్ప, తిరుపతి కేంద్రంగా సిట్ చేసిన విచారణలో ఏమైనా పురోగతి ఉందా? సిట్ అధికారులు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయాన్ని గుర్తించారు. అదే విధంగా దీంట్లో అత్యంత కీలకంగా లిక్కర్ స్కామ్ కు అత్యంత సూత్రధారిగా భావిస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో భాగంగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించిన అనుచరులు కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన సంస్థలకు సంబంధించిన ఉద్యోగులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదంతా గత ఏప్రిల్ నెలలోనూ మే నెలలోనూ ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సైఫ్ అహ్మద్ తో పాటు
ఈ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించిన డికార్డ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన వ్యక్తులను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీరిద్దరూ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కావడంతో వారితో ప్రమేయం ఉన్న, వారికి సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తులను కూడా మరికొంతమంది వ్యక్తులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత అనుచరులుగా భావిస్తున్న చంద్రగిరి నియోజకవర్గంలో ఆయనకు ఎన్నికల సమయంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పలువురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది పవిత్ర. ధన్యవాదాలు నారాయణప్ప.